ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో వింత వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి అడుగుతూ ఉంటారు. అందులో బోస్ అనే అతను ఒక విషయాన్ని మహర్షి దగ్గర ప్రస్తావించారు. రూపం అంటేనే ద్వైత కల్పన కదా, అది మంచిదా లేక చెడా? ఆలోచనలు వస్తాయి, అన్యత్వాన్ని చూస్తూ ఉంటారు కదా. దానికి మహర్షుల వారు నిజమే, ప్రశ్నించేవాడిని చూచేవాడిని తెలుసుకోకుండా నీవు సరాసరి నామరూపాత్మకములైన జగత్తులో విషయాల జోలికి పోతున్నావు. ఆ విధంగా ప్రశ్నించే వాని యొక్క స్థితి ఏమిటి? వాడు ఉంటే కదా రూపనామాలు కల్పించేది. ఎంతసేపటికి నేను చూస్తున్నాను, నా ఎదురుగా వారులు ఉన్నారు, వీళ్ళున్నారు, సృష్టి ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, జనన మరణాలు కనపడుతున్నాయి, ఎందరో పుడుతున్నారు, ఎందరో పోతున్నారు అని నీవు వాపోతున్నావు కదా. ఇంతకీ నీవెవరివి? అక్కడ నీవు ముఖ్యంగా చేయవలసింది విచార మార్గం అనుసరించు. ఎవరికి కనపడుతుందో చూడు, ఎవరు చూస్తున్నారో చూడు. వాడు కనుక సత్యమైతే మరి లోకము సత్యమే, సంసారము సత్యమే, దేహము సత్యమే, నువ్వు అనుకునే దైవం కూడా సత్యమే కదా. మరి కనుక చేయవలసింది రూపార్చన కాదు, రూపాలను మార్చుకుంటూ నామరూపాల వెంట వెళుతూ అర్చన చేయటం, తీర్థ ప్రసాదాలు స్వీకరించటం, నైవేద్యాలు పెట్టడం, అది కాదు అంటూ స్పష్టం చేశారు. సరే, ఇంత చెప్పినప్పటికీ వారి మనస్సులో ఇంకా అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. నేను ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటే శూన్యంతో వస్తుంది. అక్కడ నాకు ఏ రూపు కనపడదు. అసలు నువ్వు ధ్యానం ఎందుకు చెయ్యాలి? దేనికోసం చెయ్యాలి? దేన్ని చూడాలని చెయ్యాలి? దేన్ని పొందాలని చెయ్యాలి? కనుక ఎందుకు నీకు ఏదైనా కనిపించాలి? అసలు ధ్యానం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు చేసే ధ్యానము ఇతర ఆలోచనలు రాకుండా ఒకే రీతిలో ఒక విషయాన్ని, ఒక ఆకారాన్ని పట్టు కూర్చున్నావు. అసలు ఎందుకు పట్టుకోవాలి? వాడి జోలికి నీకెందుకు? నీవెవరివో తెలుసుకోమంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ధ్యానిస్తాను, ఆ ధ్యానంలో నాకు అంతా శూన్యమే కనపడుతుంది. సరే, శూన్యం కనపడింది. మరి ఆ శూన్యాన్ని చూచేదెవరు? చూచేవాడు ఉండాలి కదా, చూడబడే వాటిని గుర్తించటానికి. చూచేందుకు నీవు అక్కడ ఉండవలే. మరి రిక్తత చూచే చైతన్యం మరి అక్కరలేదా? ఇక్కడ బోధకి అందని విషయాన్ని బోధించటానికి మహర్షి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ఖాళీగా ఉన్న ప్రదేశం విషయాన్ని చూడటానికి మరి చైతన్యం కావాలి కదా. చైతన్యం ఉంటే కదా నువ్వు ఇక్కడ ఏది లేదు ఉన్నది అని చెప్పగలుగుతుంది. అంటే తాను ఇంకా లోతుకు వెళ్ళాలన్నమాట అంటూ ఎదురుగా చెప్పటం జరిగింది మహర్షుల వారికి. నిజమే, నీవు లేని క్షణమే లేదు. లోపలేమిటి, బయటవేమిటి?
లోతుగా పోవాలంటున్నావు. ఆ పోయేవాడెవడు? పోయేవాడు ఒకడు ఉండాలి కదా. ఉంటే నువ్వు లోపలికి వెళ్ళవచ్చు. లేనివాడు లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ప్రయోజనం ఏమిటి? అందుకని నీవు ముందు విచారించు. విచార మూలము నీ సహజత్వము ఒకటై కూర్చుంటుంది. అంతవరకు దేనికి? మీ అందరికీ తెలుసు సర్పరచ్చు భయభ్రాంతి అని. ఇక్కడ కూడా అహంకారము ఒక భ్రాంతి, ఒక అభూత కల్పన, ఒక మాయావి, ఒక లోయర్ సెల్ఫ్. అది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అది ఒక పిశాచము అంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అయితే సర్పరచ్చు భయభ్రాంతిలో భ్రాంతి కలిగింది, భయం కలిగింది, నిజమే. తీరా నువ్వు పాము ఉన్నదేమో చూడబోతున్నావు. తాడు అని తెలియదు. ఇక్కడ కూడా నీకు ఆత్మ ఒకటి, నీ స్వరూపం ఉందని నీకు తెలియదు. కారణం నీ ఆలోచన, నీ చేష్టలు, నీ ప్రయత్నము నీ ఆత్మస్థితికి అడ్డుగా ఉంది. అందుకని విచారం. అక్కడ ఎట్లాగైతే నీవు పాముందేమో చూడబోతే ఎక్కడ పాము భయం కలిగిందో అక్కడే నీకు తాడు కనపడింది. అది బాగా అర్థమవుతుంది. నీవే అంటావు అసలు పామే లేదు, ఉన్నదే తాడు. అది ఇంద్రియాలకి మనస్సుకి అందింది కాబట్టి. మరి ఇక్కడ పరిస్థితి అట్లా ఉంటుందిగా. వాక్కులకు అతీతము, ఇంద్రియాలకు అతీతము, మనస్సుకు అతీతము, అవస్థలకు అతీతము. ఒక అతీతమైన దానిని నీవు ఏ విధంగా గ్రహించగలవు? ఒక విచారముతో, ఒక వైరాగ్యముతో, తీవ్ర మౌనముతో మాత్రమే నీవు నీ సహజత్వంగా అది ప్రకాశించినప్పుడు నీ స్వరూపము ఇదేదీ కాదని, ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ స్వరూపమని తనకు తానుగా ప్రకాశించిన స్థితిలోనే నీవు గుర్తిస్తావంటూ చాలా స్పష్టం చేయటం జరిగింది. సామాన్యంగా చాలామందికి ధ్యాన సమయంలో నిద్ర రావటము, ధ్యాన సమయంలో దేనిని చూడకపోవటము, ధ్యాన సమయంలో శూన్యాన్ని చూడటము, అప్పుడప్పుడు ఓంకార నాదాలని వెలుగుని దర్శించటము, ఈ విధంగా ఊహాజనితమైనటువంటి వాటి వెంట ఆ ధ్యాన సమయంలో కూడా ఈ అహంకారము తీసుకుని వెళుతూ తనలో ఉన్నది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని మహర్షి మాటి మాటికి ఆ శూన్యాన్ని చూచేదెవరు, ఆ వెలుగును చూచేదెవరు, ఆ శబ్దాలను గుర్తించేదెవరు, ఆ నాదాన్ని వినేదెవరు? ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. అది ఉన్నదేమో చూడు. నేను శూన్యాన్ని చూస్తున్నానంటావు. శూన్యాన్ని చూసేటటువంటి ఒకటి ఉండాలిగా. తీరా విచారిస్తే చూచే నేను అక్కడ లేదు, చూడబడేది అదృశ్యమైపోయింది, ద్వైతము తల ఎత్తలేదు. మరి ఉన్నదేమిటి? నీ సహజత్వమే. అదే ఉన్నానన్న ఎరుక, అదే అహంస్ఫురణ, అదే తురీయం, అదే ఆత్మజ్ఞానము, అదే బ్రహ్మజ్ఞానము, అదే సత్యము, అదే ఏకము, అదే అనంతము. పరిధులు లేక, అవధులు లేక అది ప్రకాశిస్తున్న సంగతి ఆత్మకే తెలుస్తుంది. జీవుడికి అన్నటికీ తెలియదు. పావుకు తెలుస్తుందా తాడున్నట్టు? అసలు పావే లేదంటావు. ఇక్కడ కూడా అదే అంటున్నారు మహర్షులు వారు. అహంకారమే తలెత్తలేదు, వ్యక్తిత్వమే పుట్టలేదు, కర్మ లేదు, జన్మ లేదు, సృష్టి లేదు. అది నుంచి జీవాత్మ భావన తృణీకరించబడిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉన్నది ఎరుక మాత్రమే. దానిని నీవు తెలుసుకోవటం కాదు. ఆ ప్రకాశంలో, దాని ప్రకాశంలో
నీవు నీతో పాటు జగత్తు, సంసారము, అవస్థలు, మరణాలు అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. కారణం అవన్నీ నీ మానసికమైన ధోరణులు మాత్రమే. మనస్సు ఎప్పుడైతే ఆలోచించకుండా నిశ్చలంగా నిలిచి ఉంటుందో ఆ శుద్ధ సత్వ మనస్సులోనే నేను ఉన్నానన్న జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది. అది నీ సహజత్వంగా నీవే గుర్తిస్తావు. మంచిది. మౌనమే నీ సహజత్వం.